అనేటువంటిది ఎక్కడ రైట్. ఉండదు. ఐ గాట్ ద కానీ ఆన్సర్ అండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది. మహేష్ గారు, సో ఖాళీ అయిన స్థానాల్లో మీరు వెళ్ళి ఖర్చీఫ్ వేస్తానన్న బీజేపీ ఒప్పుకోవట్లేదట, మీరు కానీ టీడీపీ కానీ. రేపు ఖాళీ అయినా బీజేపీ బలవంతంగా ఖాళీ చేయించే స్థానాలు ఇవన్నీ, అంటే వాళ్ళు మర్యాద కోసం ఖాళీ అవుతున్న స్థానాలని చెబుతారు, కానీ ఖాళీ చేయించేస్తాను ఎక్కడ మీకు ఛాన్స్ లేదట. మీరేమో పాపం తాపత్రయపడుతున్నారు ఎవరైనా ఒకరిని రాజ్యసభకు పంపించేద్దామని. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీటింగ్ నిర్మాణానికి, అలాగే మీకు ప్యానల్ ఆఫ్ ఇతర పార్టీ నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు డెఫినెట్ గా సార్ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నోటీస్ లేకుండా ఏమీ చేయడానికి అయితే మాత్రం, అంటే ఏమీ చేయడానికి కాదు, బీజేపీ నోటీస్ లేకుండా అంత ఈజీగా ఏ డెసిషన్స్ కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా తీసుకునే స్కోప్ అయితే మాత్రం లేదని నేను తెలియజేస్తున్నాను. దాని రీజన్ ఏంటంటే పర్సనల్ డెసిషన్స్ తీసుకోవచ్చు, స్టేట్ లెవెల్లో జరిగే విషయాల మీద కావాలంటే తీసుకోవచ్చు తప్ప ఈ రాజ్యసభ కానీ భవిష్యత్తులో ఇంకేదైనా విషయాల మీద అంతా కూడా డెఫినెట్లీ బీజేపీ యొక్క నోటీస్ లోనే అన్ని జరుగుతుంది. అది మనం డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఎవరైతే రాజ్యసభకు రాజీనామా చేస్తారో వాళ్ళు మోర్ ఓవర్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ కంటే కూడా బీజేపీతో వాళ్ళు కనెక్షన్ లోనే ఉంటారు, డెఫినెట్ గా వాళ్ళతో కనెక్షన్ లో ఉంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి కూడా ఏమి బీజేపీ ఏం తప్పు చేయలేదు. విజయసాయి రెడ్డి గారికి కూడా అన్ని చోట్ల కూడా ఆయనకి ఇవ్వాల్సిన ప్రియారిటీ ఇచ్చింది. ఏకంగా కొన్ని దానికి వైస్ చైర్మన్ లాంటి పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న కూడా తీసుకున్నట్టయితే ఆ జమిలీలో కూడా హీఈస్ ద వన్ ఆఫ్ ద మెంబర్ గానే తీసుకున్నారు. సో బీజేపీకి విజయసాయి రెడ్డి గారితో ఉన్న టర్మ్స్ కానీ ఏదైనా కావచ్చు. కాబట్టి ఈడ మేము ఖర్చీఫ్ వేసినాము, మేము ఆడేదో కూర్చోన్నాము, టీడీపీ ఖర్చీఫ్ వేసింది అలా అంతా కాకుండా వాళ్ళ బాక్స్ లోకే వెళ్ళాలనుకుంటారు. కాబట్టి డెఫినెట్లీ బీజేపీ ఎవరు రాజీనామా చేసినా ఒకటి సార్, రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయితే మాత్రం డెఫినెట్ గా ఆ పార్టీకి ఇస్తారు. మీరు చూడండి, ఇక మొన్న 3 రాజీనామాలు చేశారు. ఇద్దరు తెలుగుదేశంలో జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. ఒక విసి కృష్ణ గారు బీజేపీలో జాయిన్ బీజేపీలోకి ఇచ్చారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలో జాయిన్ కాలేదు కాబట్టి ఈ క్వశ్చన్ ఉంది. సో ఏ పార్టీలో జాయిన్ కాలేదు అంటే డెఫినెట్ గా అది ఖచ్చితంగా దాని యొక్క ఇది బీజేపీ బాక్స్ లోకే వెళ్తుంది, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ స్ట్రెంత్ అంటే పెంచుకోవాలి. ఇంకో ప్రమాదం కూడా ఉంది కదా మహేష్ గారు, బీజేపీ అన్న పారాచూట్స్ని ఇక్కడికి డిప్లాయ్ చేయొచ్చు కదా, పరిమళ నత్వాని ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అలాంటి ప్రమాదం ఏమన్నా మీకు కనిపిస్తుందా? మీరు ఈ విషయాన్ని ఆ రోజు కూడా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని ఆ రోజు ప్రస్తావించడం జరిగింది సార్. సో నేను అనుకోవడం ఏంటంటే అలా అదే సార్, అలా ఏదో నార్త్ స్టేట్స్ నుంచో లేకపోతే ఎక్కడో వేరే డిఫరెంట్ స్టేట్స్ లో నుంచి కాకుండా ఏపీలో ఉన్న వాళ్ళని ఎవరన్నా ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా. ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేసినప్పుడు ఆయన చెప్పిన ఒక డైలాగ్ ఏంద్రా అంటే, ఎవరన్నా మంచి వాళ్ళకి ఇవ్వండి ఈ స్థానాన్ని, ఎవరికన్నా బాగా తనలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళకి ఇమ్మన్నారు అంతే కదా. ఎవరికి సార్ తనలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళకి ఇమ్మన్నారు అంతేనా? మంచి వాళ్ళకి ఇమ్మని చెప్పండి అని ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఇక్కడ ఒక వెసులుబాటు ఉందండి సార్. ఒక వెసులుబాటు అంటే జనసేనకు అవకాశం రావచ్చు, వాళ్ళ రొట్టె విరిగి నేతలో పడే అవకాశం ఉంది. నాకు తెలిసి జనసేన కాకపోయినప్పటికీ కూడా చిరంజీవికి రాజ్యసభ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీ వ్యూహాత్మకంగా అటు పవన్ కళ్యాణ్ ని జనసేనని సంతృప్తిపరచడం కోసం ఈ కోటాలో బహుశా చిరంజీవికి ఫస్ట్ ప్రయారిటీ ఉండొచ్చు రాజ్యసభ. రైట్ మహేష్ గారు, ఇది కూడా మీకు వెల్కమింగే కదా. కృష్ణాంజనేయులు గారు అది సార్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని నేను అనుకుంటాను అంటారు. ఎందుకంటే చిరంజీవి గారికి ఇప్పట్లో ఆయనకి రాజ్యసభ తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. మోర్ ఓవర్ ఆయన చాలా మూవీస్ కమిట్ అయినారు. ఇలాంటి టైంలో మళ్ళీ చిరంజీవి గారికి ఇస్తే మళ్ళీ చిరంజీవి గారు ఇప్పుడు చూడండి సార్, చిరంజీవి గారిని బీజేపీ ఎంత ఓన్ చేసుకుంటానో మన రేవంత్ రెడ్డి గారు కూడా పక్కన కూర్చొని క్యాప్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ ఇచ్చినప్పుడు ఎంటైర్ తెలుగుదేశం మొత్తం వాటర్ బాటిల్ ఇచ్చేస్తే ఓన్ చేసుకోవటమేనా మహేష్ గారు? సార్ అదే సార్, బీజేపీకే కాదు క్లోజ్, చిరంజీవి గారు కాంగ్రెస్ కూడా క్లోజ్ అని చెప్పి ఒక వేదిక పంచుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా చేసే జెస్చర్ అది. అదే సార్, అలాగే ఆ రోజు కూడా మోడీ గారితో కూడా పవన్ చిరంజీవి గారు వేదికనే పంచుకున్నారు తప్ప అలాంటి గెస్ట్లే తప్ప చిరంజీవి గారు బీజేపీకి వెళ్ళే లైన్స్ లో కానీ లేదు చిరంజీవి గారికి పగ్గాలు ఇస్తున్నట్టు కానీ ఏదైతే కథనాలు వచ్చాయో అవన్నిటికి కూడా అది తప్పైతే అది కరెక్ట్ అయితే. నాగబాబు గారికి కేబినెట్ మినిస్ట్రీ ఎందుకంటే డిలే అవుతుంది అన్న, అంటే ఇప్పుడు నాకు తెలిసి కింద నెలంతా శూన్యమాసం కాబట్టి ఆగారేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు మాఘమాసం మొదలైంది కదా. ఎందుకు సార్ దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఎప్పుడో వచ్చేసింది సార్. ఇట్స్ వెరీ క్లియర్. ఎమ్మెల్సీ ఖాళీ అయిన తర్వాత ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాతే మినిస్ట్రీ తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఖాళీ అవుతుందో ఆ వేక చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారికి ఎదురైన అనుభవం దృష్ట్యా అలా అనుకుని ఉంటారేమో బహుశా పవన్ కళ్యాణ్. అది నేను నాకు అప్పుడు నాకు కూడా పెద్ద ఐడియా లేదు. కృష్ణాంజనేయులు గారికి నాలెడ్జ్ నాకు కూడా పెద్ద ఐడియా లేదు సార్ అప్పుడు ఏం జరిగింది అనేది. సో కాబట్టి ఎన్టీ రామారావు దించేసిన తర్వాత
ఎన్టీ రామారావు ఇచ్చేసిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో వ్యతిరేకంగా పార్టీ పెట్టినటువంటి వాళ్ళు హరికృష్ణ. కాబట్టి హరికృష్ణనే తన వైపు తెచ్చుకోవడానికి మీ మంత్రి పదవి ఇస్తాననేటువంటి దాని మీద మంత్రి పదవి ఇచ్చాడు. రోడ్డు శాఖ మంత్రి ఇచ్చాడు ఆయన. ఇచ్చి 6 నెలల లోపల ఎక్కడా పోటీ చేయించలేదు, ఏం చేయించలా. ఆయన రాజీనామా చేసే పరిస్థితి కల్పించారు చంద్రబాబు నాయుడు. మరి అది ఇప్పుడు ఏమైనా జనసేన నాగేంద్ర బాబుకి ఎదురైతే ఏమైనా భయం కొద్ది బహుశా ఎమ్మెల్సీ అయిన తర్వాతే మరి మంత్రి అయ్యేదానికి తప్పేం లేదండి, ప్రికాషనరీ మెజర్ అది, దట్ వీ హ్యావ్ టు వెల్కమ్. అది జాగ్రత్త చేస్తూ జాగ్రత్త పడి తప్పేం ఉంటాడు లేదు. అనుభవాలు పాత